మీరు ఒరిస్సాలో కానీ, కర్ణాటకలో కానీ, ఆంధ్రాలో కానీ, మీరు ఎక్కడన్నా తెలంగాణలో కానీ ఎక్కడైనా కానీ మీరు పొలాలు కొనాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ముందు చూడవలసింది డాక్యుమెంట్. డాక్యుమెంట్ క్లియర్‌గా ఉంటే మిగతా విషయాలు తర్వాత చూసుకోవచ్చు. అంటే దారి, దారి సరిగ్గా ఉందా లేదా? పొలానికి నీటి సౌకర్యం ఉందా లేదా? పక్క వాళ్ళతో పేచీలు ఏమైనా ఉన్నాయా? అలాగే భూమి సమాంతరంగా ఉందా లేదా? అది ఎటువంటి భూమి? సారవంతమైన భూమా కాదా? ఇలాంటివన్నీ తెలుసుకోకుండా మనం పొలం కొందామని ప్రయత్నం చేస్తే మాత్రం ఏ ఒక్కటి ఇందులో సక్రంగా లేకపోయినా కానీ మనం తర్వాత ఇబ్బంది పడే అవకాశం ఉందండి. అంతే కదండి. ఎప్పుడు కూడా మనం మన ప్రాంతం విడిచి మరో ప్రాంతానికి వెళ్ళి వ్యవసాయం భూమి కొనాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనకే కష్టపడే మనస్తత్వం ఉండాలండి. ఏదో కొనేసి అక్కడ ఉంచేస్తే అదే పెరిగిపోద్ది కదా, తర్వాత వెళ్ళి అమ్మేయచ్చు అంటే తప్పండి అది. అలా చేయటం వల్ల మీకు భూమి మీద మీకు సరైన యాజమాన్యం లేక, సరైన రక్షణ లేక ఎవరెవరు వచ్చి ఆ భూమిని అక్కడ వ్యవసాయం చేసుకుంటారు మీకు తెలియకుండానే. మీ చేలో పంట పండిస్తారు, మీకు తెలియకుండానే మీ చేలో పంట అమ్ముతూ ఉంటారు. అది ఎన్నో చేతులు మారుతూ ఉంటుంది, మీకు తెలియదు. మీరు అక్కడ కొనేప్పుడు అలా వదిలేసి రాకూడదండి. ఖచ్చితంగా మీరుండి మీ వ్యవసాయాన్ని మీరు చేసుకుంటే మరీ మంచిది. లేదంటే కనీసం సూపర్వైజ్ ఓ నెలకో 2 నెలలకో వెళ్ళి ఆ పొలం ఎలా ఉంది, ఏంటి, దాన్ని ఎవరు చేస్తున్నారు, ఏం పంట పండిస్తున్నారు, అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళతో ఏమైనా తగులు పెట్టుకుంటున్నాడా మన పొలం చేసే వ్యక్తి, ఇలాంటివన్నీ కూడా తెలుసుకుని దాన్ని సంరక్షణ చేసుకోవాలి.